వాళ్ళు ఎవరినైనా ఒకరితో మాట్లాడచ్చు కోరుతున్నాం. రిలీఫ్ క్యాంప్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, అధికారులందరికీ నా నమస్కారం అండి. మాది పెద్దపాడు మండలం గోగుంట గ్రామం. ఆ పేరు తిరువిధుల ఊర్మిళ్ళండి. మొన్న వరదలకి మా ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. పీకల కంట నీళ్ళు వచ్చేసినాయండి. నైట్ పూట వచ్చినాయి. తెల్లరపాటకల్లా ఎమ్మెల్యే గారు, కార్యకర్తలు, అధికారులు, కలెక్టర్ గారులు అందరూ వచ్చి మాకు ట్రాక్టర్ పెట్టి మమ్మల్ని రిలీఫ్ క్యాంప్కి తరలించారండి. అక్కడ టిఫిన్ కాడ నుంచి భోజనం, గుడ్డు, పాలు, దుప్పట్లో, కట్టుకుంటా చీరలు, ప్రతి ఒక్కటి ఏ లోటు లేకుండా మమ్మల్ని మళ్ళీ ఇదే రోజు మా గృహాలకి ఏ హాని కలగకుండా బాగా చూసుకున్నారండి. మమ్మల్ని ఆదరించినందుకు, మా వెన్నుతట్టి మా ఎన్నందు ఉన్నందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత వ్యవసాయ శాఖ నుంచి ఎవరితోనైనా మాట్లాడించవలసిందిగా కోరుతున్నాం. అగ్రికల్చర్. నా పేరు అనుష అండి. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. సార్, మీరంటే నాకు చాలా అంటే చాలా అభిమానం సార్. మాకు శనివారపేట కాజ్వే ఒకటి, వైఎస్ఆర్ కాలనీ ఒకటి, అలాగే పవర్పేట రైల్వే స్టేషన్ సార్. నేను 2006లో 6th క్లాస్ చదువుకున్నాను సార్. ఆ సమస్య అలాగే ఉంది సార్. లో బ్రిడ్జ్ ఉంది సార్, ఏలూరు రాజీవ్ గృహ వారధి అనేది ఉంది సార్. కొంచెం వర్షం వస్తే అది మొత్తం మునిగిపోతుంది సార్. మీరు ఏలూరు రావటం మాకు చాలా సంతోషం సార్. మాకు దేవుడు వచ్చిన వరంగా మేము భావిస్తున్నాం సార్. సార్, నేను మీ మీద పాట రాశాను సార్. లోకేష్ అన్నయ్య అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. నేను అన్నయ్య మీద 2 పాటలు రాశాను, బుక్ రాశాను సార్. మీ మీద నేను ఒక పాట రాశాను సార్. 2 చరణాలు మీకోసం నేను పాడాలని అనుకుంటున్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి సార్. చంద్రుడమా చంద్రుడా, నిరంతరం రావాలి, నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు. చంద్రుడమా చంద్రుడా, నిరంతరం రావాలి, నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు. కలతలు లేని తెలుగు వారి కోసం నీవు విభజన ముళ్ళును తుంపినావు. తెలుగు వారి క్షేమాన్ని కోరినావు నీవయ్యా, నీవేనయ్యా నీవయ్యా. రాష్ట్ర పెట్టుబడుల కోసం ఉషస్సుగా మారావు, యువతకు స్ఫూర్తిగా నిలచి భవితగా మారావు. చంద్రుడమా చంద్రుడా, ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచావు. చిరస్థాయిగా నిలిచే చరిత్రవయ్యావు. చంద్రుడమా చంద్రుడా, ఆకలి బాధ లేకుండా చేసిన వీరుడవు నీవు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. దయచేసి కొంచెం ముఖ్యమంత్రి గారి సమయం చాలా విలువైంది. మళ్ళీ సామర్లకోట వెళ్ళాలి ఇక్కడి నుంచి. తర్వాత వ్యవసాయ శాఖ నుంచి ఒకరిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.